అనుకోవచ్చు. అలాగే తమలపాకులతో కూడా అర్చన చేస్తూ ఉంటారు, అది కూడా పరిహారంగా చెప్తూ ఉంటారు. దానికి కారణం ఏంటి? దానికి కారణం ఏంటంటే స్వామివారు ఒరిజినల్ కలర్ ఎట్లా ఉంటుందంటే ఆకుపచ్చ కలర్లో ఉంటారు అసలు హనుమత్ స్వామివారు. అందుకే లంకలోకి వెళ్ళినప్పుడు చెట్లల్లోకి వెళ్తే అందులో కలిసిపోయి ఉంటారు ఆయన. శ్రీలంకలో చెట్లల్లోకి వెళ్ళినప్పుడు అశోకవనంలోకి అటు ఇటు వెళ్ళినప్పుడు ఆ పచ్చదనంలో ఈయన కూడా కలిసిపోయి ఉన్నారు. హనుమంతుడు ఎవరు ఆకులు ఎవరు పోల్చలేనంత ఇదిగా అందులో కలిసిపోయి ఉన్నారు. అలా ఉన్న స్వామివారికి ఆయన కలర్ అది. అయితే ఇక్కడ స్వామివారిని అమ్మవారిని వెతుక్కుంటూ స్వామివారితో పోతూ ఉన్నప్పుడు వాలి సుగ్రీవులు ఉన్నారు కదా, అలా వాళ్ళని సంహరించినప్పుడు సుగ్రీవుడు పట్టాభిషేకం అయిన తర్వాత ఆయన అహంకారంగా కొంత వ్యవహరిస్తాడు. వ్యవహరించి అసలు ఆయన ఇచ్చిన మాట, హనుమంతుడికి ఇచ్చినటువంటి మాటని మర్చిపోయి ఆ రాజ్యభోగంలో ఉన్న సమయంలో హనుమంతుడు రాముల వారు వెళ్ళి సుగ్రీవుడికి కనపడగానే హనుమంతుడు తన స్నేహితుడు అయినప్పటికీ కూడాను గట్టిగా మందలించడం జరుగుతుంది. నువ్వు మాట ఇచ్చావు, ధర్మాన్ని తప్పుతున్నావు అని చెప్పేసి మందలించగానే అప్పుడు అతడు జ్ఞానోదయం అయ్యి నేను అహంకారపూరితంగా ఉన్నాను అని చెప్పేసి ఆయన క్షమాపణ వేడుకొని తమలపాకులతో తాంబూలంగా హనుమంతుడికి రాముల వారికి ఇస్తాడు. అలా ఎందుకు ఇస్తారు అంటే నా అహంకారాన్ని మొత్తం కూడా మీకు ఈ విధంగా ఇచ్చేస్తున్నాను, ఇప్పటి నుంచి మీకు నేను దాసోహంగా ఉంటాను, ఎక్కడ కూడా నా అహంకారాన్ని చూపించకుండా మీకు తోడై ఉండి అమ్మవారి యొక్క జాడను కనుక్కోవడానికి నేను మీకు ముందుంటాను అని చెప్పేసి ఇవ్వటం జరుగుతుంది. ఆ విధంగా చెప్తూ ఉంటారు. కాబట్టి మనం అందుకే తాంబూలాలు ఇస్తే ఏంది తాంబూలం ఇస్తాం ఎందుకు అంటే మన అహంకారాన్ని, బ్రాహ్మణులకు తాంబూలం ఇచ్చినా అదే, భగవంతుడికి తాంబూలం ఇస్తాం అది కూడా అదే. నా అహంకారాన్ని మొత్తం కూడా తాంబూలంగా నీ చేతిలో పెడతాను, ఇప్పటి నుంచి నా అహంకారంగా ఉండను అని చెప్పి చూపించడానికి అర్థంగా చెప్తూ ఉంటారు. అందుకని హనుమంతుడికి తమలపాకులు పెడితే తమలపాకుతో అర్చన చేస్తే అహంకారాన్ని మొత్తం కూడా నీకు వదిలిపెడుతున్నాను స్వామి, ఇప్పటి నుంచి చక్కగా సాత్వికంగా ఉంటాను, నన్ను అనుగ్రహించు అని వేడుకోవడం. అది తెలియక మనం ఆంజనేయ స్వామికి తమలపాకులు ఇష్టం, బస్తాలు తమలపాకు ఆంజనేయ స్వామి మీద ఇస్తున్నాం, కానీ అసలు ఎందుకు ఇస్తున్నాము అనేది తెలియక ఉంటున్నాం. అహంకారాన్ని అహంకారంగానే ఉంచుకుంటున్నాం, అర్చనలే చేస్తున్నాం. బ్రాహ్మడి దగ్గర కూడా అంతే, బ్రాహ్మడికి తమలపాకుతో తాంబూలం ఇస్తే అహంకారమే ఉంటుంది, ఇస్తున్నానన్న అహంకారం తెస్తారు, కానీ అసలు విషయం ఇది. కాబట్టి తాంబూలం ఇవ్వటంలో అంత అర్థం ఉంటుంది. బ్రాహ్మడికి కానీ భగవంతుడికి కానీ ఇచ్చేది కారణం ఏంటి అంటే ఇదే కారణం, అహంకారపూరితాన్ని మొత్తం కూడా వదిలిపెట్టడం. అందుకని హనుమంతుడికి తమలపాకుతో పూజ చేస్తూ ఉంటారు.